నల్లమల్ల విద్యా పథకం ప్రారంభం అనుసరించి ఈ క్రింది వారిలో సరికానిది 1990-91 డీపీఈపీ మన రాష్ట్రంలో మొదటగా ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యే తర్వాత అన్ని జిల్లాలకు విస్తరించింది? 1996-97. ఏపీపీఈపీ మొదటి విడతగా ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1984-87. ప్రారంభంలో డీపీఈపీ కార్యక్రమం అమలు కాని జిల్లా వచ్చేసి రంగారెడ్డి. నల్లమల్ల పథకంలో భాగంగా ఈ బోధన పరికరానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారు. నల్లమల్ల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కల్పిస్తున్న విద్యా పథకం వచ్చేసి ఎస్ఎస్ఏ. ప్రస్తుతం దేశంలో ప్రాథమిక విద్యలో గుణాత్మక విద్యా పథకం ఏది? ఎస్ఎస్ఏ. మన దేశ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కృషి చేస్తూ ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్న సంస్థ సిసిఆర్టీ. వికలాంగులకు పాఠశాలలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని లక్ష్యంగా చేసుకున్న విద్యా పథకం డీపీఈపీ. సో షార్ట్స్కి నేను కొన్నిటికి మ్యూజిక్ పెడుతున్నాను.